హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య ప్రైడ్. సమ్మర్ వచ్చేసింది కదా. సో మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించి బాగా చల్లగా కూలర్ లాగా చేసే ఒక పానీయం చూపించబోతున్నాను. అదేదో కాదు, పుదీనా కూలర్. చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. పుదీనా జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ మనము ఇక్కడ పుదీనా కట్టల్ని తీసుకున్నాము. నేను ఇక్కడ 3 కట్టల్ని తీసుకున్నాను. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. తర్వాత మనము ఇలా లీవ్స్ని కట్ చేసుకొని శుభ్రపరచుకున్నాము. వీటిని బాగా వాష్ చేసేసుకుందాము. తర్వాత నేను జ్యూసర్ది తీసుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్ ఉన్నా పర్లేదు, జ్యూసర్దైనా సరిపోతుంది. ఇలా పొడి ఉన్నదైతే బెటర్, మనకి జ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి. జ్యూసర్లో నేను పుదీనా ఆకులను వేసేస్తున్నాను. కావాల్సినంత పుదీనా వేసుకున్నాను. పుదీనా వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొత్తం పుదీనా ఘాటును మీరు తట్టుకోలేరు అంటే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది ఫ్లేవర్ మనకి. సో పుదీనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు అలా ట్రై చేస్తే బెటర్, పుదీనా అండ్ కొత్తిమీర. లేదు తాగలం మేము ఘాటు ఉన్నా అంటే ఓన్లీ పుదీనానే తీసుకుని. తర్వాత నేను బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసిడిటీ ప్రాబ్లం ఉన్నా మనకి చాలా ఈజీగా తగ్గిపోతుంది. అలాగే పుదీనా జ్యూస్ వల్ల కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉంటే చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. బాడీని కూడా బాగా కూల్ చేసేస్తుంది. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా మీరు తగినంత వేసుకోండి. ఒకవేళ బ్లాక్ సాల్ట్ లేకపోతే అది స్కిప్ చేయండి, ఏం కాదు, అది కూడా బాగానే ఉంటుంది ఉత్త సాల్ట్తో ఫ్లేవర్ మనకి. సో తర్వాత నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, చాలా చిన్నది. కొంచెం స్పైసీనెస్ కోసం, ఇష్టం లేకపోతే ఇది కూడా స్కిప్ చేయొచ్చు, పచ్చిమిర్చి కూడా. ఇలా చిన్నగా కట్ చేసి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, చాలా చిన్న సైజ్ది. అలాగే చిన్న అల్లం కూడా వేస్తున్నాను, తక్కువనే పడుతుంది అల్లము. తర్వాత ఇందులో వాటర్ వేసేసుకుందాము. మనము వీటినంతా మిక్సీకి వేసేసుకుందాము వాటర్ వేసుకొని. సో మిక్సీకి వేసుకున్నాక మనకు జ్యూస్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను జ్యూస్ని. ఫిల్టర్ చేసుకుంటేనే బెటర్, లేదు అంటే మనకు పిప్పి అంతా కొంచెం నోటికి పళ్ళకి ఇరుక్కుంటుంది కాబట్టి సో ఫిల్టర్ చేసేసుకోండి. అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము స్పూన్ తీసుకొని బాగా కలపండి. ఆకు ఉంటుంది కదా, ఆకులో ఇంకా కొంచెం రసం ఉంటుంది, అదంతా మనకి కిందికి ఫిల్టర్ కావాలి అంటే ఇలా స్పూన్తో తీసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి మనకి పైన జ్యూస్ కూడా కిందికి ఫిల్టర్ అయిపోతుంది. ఫైనల్లీ నేను నిమ్మకాయల్ని తీసుకున్నాను, 2 నిమ్మకాయల రసాన్ని వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 నిమ్మకాయలు సరిపోతాయి. అలా బాగా మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకుంటే మనకి నిమ్మకాయ రసం అనేది బాగా పడుతుంది ఆ జ్యూస్కి. తర్వాత 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మన చల్లని పానీయం పుదీనా కూలర్, పుదీనా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. హెల్త్ చాలా మంచిది, చాలా చలవనిస్తుంది, చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో ఈ సమ్మర్లో మన శరీరాన్ని చల్లబరుచుకుందాము ఈ పుదీనా జ్యూస్తో. మీ అందరికీ పుదీనా కూలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రమ్య ప్రైడ్.